హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రలో ఉన్నారు, మేమైతే బాగున్నామండి. ఏంటి ఇన్ని రోజుల వీడియో అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నారా? ఏదో నేను బిజీ అనుకుంటున్నానేమో. అంత సీన్ లేదండి నాకు. నేను బిజీ కాదు, పోడు కాదు, ఖాళీగా ఉన్నాననేసి అలా ట్రిప్కి వెళ్ళాను అనమాట. ఎక్కడికి వెళ్ళానా ఏంటి అనేది తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ జస్ట్ షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు. మా బుడ్డ చూసారా, అది ఎక్కడికి పోయినా దాని అల్లరి తగ్గనే తగ్గదు. వీళ్ళిద్దరు నా పిల్లలండి, పాప బాబు. మేము వచ్చేసి చిన్నప్పుడు ఇలాగా కొట్టుకునే వాళ్ళం అన్నట్టు ఒక కిండర్ జాయ్ కోసం చూసారా అలాగ చేసాము. ఏంటో చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే చాలా మిస్ అయ్యామని ఫీల్ అయిపోతున్నాము. కిండర్ జాయ్ అంటే చిన్నప్పుడు లేవులేండి, కాకపోతే ఏదో పల్లి చెక్క కోసం వాటి కోసం అట్లా ఉండేవాళ్ళము. ఇప్పుడు అది గుర్తొచ్చి అలాగ ఒకసారి జస్ట్ వీడియో తీసుకున్నాము. మా బుడ్డది మాత్రం దాని పని దానిది. ఎక్కడ దొరికిద్దా మన కిండర్ జాయ్ దొబ్బేసుకుందామా అన్నట్టు చూస్తా ఉంది. అది ఆల్రెడీ ఒకటి దొరికేసింది. నేను ఇక్కడ వచ్చేసి ఇది చిన్నపిల్లల ప్లే స్టోర్ అనమాట. ఇక్కడ ఆడుకుంటుంటే నేను కూడా ఒక బాల్ వేసి చూద్దామని ట్రై చేశాను, కానీ నాకేం దొరకలేదు. ఈ బాల్స్లో దూకుదాం అనుకున్నానండి, కాకపోతే బాల్ ఏమన్నా అయితే డబ్బులు కట్టించుకుంటారేమో అని మెదలకుండా వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. నేను రామ మందిర్ కట్టేశాను, చుట్టూ కాంపౌండ్ కట్టాను. ఎంత బాగా కుదిరిందో. అంటే మిగతా వాటిలో పోయేదాన్ని, కానీ అది చిన్నపిల్లలు కదా, పోతే నన్నే విచిత్రంగా చూస్తారని ఇక్కడ కూర్చొని పిల్లలకి మిల్లు గిల్లు ఇలాంటివన్నీ ఉన్నాయండి. అప్పట్లో ఎలాగా చేసేవాళ్ళని అవన్నీ ఆడిస్తూ కూర్చున్నాను మా బుడ్డ పిల్లలతో. ఆ రోజు 1 అవర్ గట్టిగా అంటే 10 నిమిషాలు అయిపోయినట్టు అనిపించింది. నేను బాగానే ఎంజాయ్ చేశాను. పైకి అలా కొన్ని రోజులు మనం అలా బయటకు వెళ్ళినప్పుడు అందరి మధ్యలో ఉంటాం కదా, తర్వాత మనం ఇంటికి వచ్చాక సింగిల్ అయిపోతాం కదా, చాలా బాధ అనిపించింది. ఏంటో మళ్ళీ మన జీవితం ఇలా అయిపోయింది అని. ఎప్పటికైనా తప్పదు కదా, మన జీవితం మనకే ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి ఒకటి ప్రయోగం చేసామండి. కింద ఫోన్ పెట్టేసి దాని మీద లగేసాము. భలే బాగా అనిపించింది అనమాట. ఆ సౌండ్ బాగుంది, ప్లస్ ఇంకా ఆ లైటింగ్ కూడా చూసారా ఎలాగొస్తున్నాయో. బాగున్నాయండి. కానీ సిటీలో బతకాలంటే చాలా డబ్బులు కావాలి, చాలా కష్టపడి సంపాదించుకోవాలి. ఇక్కడ చూడండి మా చెల్లి, ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్లలతో నేను ఆడుకుంటున్నా. చిన్నప్పుడు చిక్కుపుల్లా ఆడేవాళ్ళం కదా, అది ఒకటి ఆడిచ్చాను. తర్వాత ఇలా వేస్తాను పట్టుకోవే అంటే, అది ఎక్కడ మనం చెప్పేదాకా ఉంటారు. అప్పట్లో అయితే ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరుంటారని మన మాటలు. ఇదిగోండి ఈ ఆట ఆడదామంటే అది వచ్చింది పోయింది అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.